Good morning. Welcome to matrices class number 5. So, in yesterday's class we see some important problems, and after that in today's class also we discuss some more problems, and then we go for multiplication of matrices. So, here the first problem is if A is equal to 1, 2, 3, 4. So A is a 2 by 2 matrix and another B is 3, 8, 7, 2. This is also 2 by 2 matrix. So ఈ రెండు matrices యొక్క ఆర్డర్ సేమే, ఇది 2 by 2, ఇది 2 by 2. అండ్ కండిషన్ ఏంటి, 2x is equal to A plus B. అంటే A, B యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఈ రెండింటి యొక్క ఆర్డర్ సేమ్ ఉండాలి, సేమే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయగలుగుతాం. 2x ఈక్వల్ టు a ప్లస్ b అయితే x వాల్యూ ఎంత, x అనే మ్యాట్రిక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం దీని నుంచి ఏ రకంగా చేస్తామో చూడండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి, 2x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b కాబట్టి ఈజ్ ఈక్వల్ టు a. a అంటే ఎంత, 1 2 3 4 ప్లస్ b. b అంటే ఏంటి, 3 8 7 2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు nothing but 1 plus 3 corresponding elements add చేయాలి. 2 plus 8 3 plus 7 4 plus 2. It is nothing but 4 10 10 6. So 2x is equal to ఎంత వచ్చింది మనకి, 4 10 10 6 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, x కావాలి. కాబట్టి ఈ 2 ఇలా పంపేయాలి. 2 ఇలా పంపేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి 1/2 into 4 10 10 6. 1/2తో అందులో ఇది స్కేలార్ మల్టిపుల్ లాగా 1/2 పెట్టి ఇందులో అన్నింటిని మల్టిప్లై చేయాలంటే, సో 1/2 into 4 అంటే అర్థం ఏంటి, 4/2. సో ఈ బై 2 అన్నింటిలోకి బైలోకి వస్తుంది. వస్తే ఇక్కడ 4/2 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. 10/2 అంటే 5 అవుతుంది. 10/2 అంటే 5 అవుతుంది. 6/2 అంటే 3 అవుతుంది. So therefore x is equal to ఏంటి మ్యాట్రిక్స్, 2 5 5 3. ఇది మనకు కావాల్సిన మ్యాట్రిక్స్, ఇది x వాల్యూ. అర్థం చాలా సింపుల్. 2x is equal to a plus b. a b రెండు యాడ్ చేస్తే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది అంతా 2x, మీకు కావాల్సింది 2x కాదు x. కాబట్టి ఈ 2 రిటేప్ పంపాలి. 2 ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు వస్తే డివైడ్ చేస్తారు. కాబట్టి 1/2 అవుతుంది. ఇక్కడ 2 వల్ల ఇక్కడికి వచ్చేసరికి 1/2 అవుతుంది. సో 1/2 ఇంటూ ఈ మ్యాట్రిక్స్ అంటే అర్థం లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని 1/2తో మల్టిప్లై చేయమని. 1/2తో మల్టిప్లై చేస్తే 2 బైలోకి వస్తుంది అన్నిటికీ. సో 4/2 అంటే 2, 10/2 అంటే 5, 10/2 అంటే 5, 6/2 అంటే 3. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 5 5 3. అండర్స్టాండ్? వెరీ గుడ్. నెక్స్ట్, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, very important, 2 marks. కన్స్ట్రక్ట్ ఏ 3x2 మ్యాట్రిక్స్ అంటున్నారు. మనం ఎటువంటి మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి, 3x2 మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి జనరల్లీ 3x2 మ్యాట్రిక్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ A is equal to ఎలా ఉంటుంది, 3x2 అంటే అర్థం ఏంటి, 3x2 అంటే అర్థం ఏంటి, 3 rows 2 columns. ఫస్ట్ ఉన్నది ఎప్పుడు రోస్, తర్వాత ఉన్నది కాలమ్స్. 3 rows ఉండాలి, 2 columns. ఇది ఫస్ట్ రో, A11 ఫస్ట్ రో, సెకండ్ కాలమ్ A12. ఎన్ని కాలమ్స్, 2 columns కాబట్టి ఇలా ఉంటుంది. సెకండ్ రో 2 1 2 2. థర్డ్ రో A31 A32. అదొక ఇప్పుడు ఇందులో ఉన్న మ్యాట్రిక్స్ అన్ని హూజ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ ఎలా చేయబడింది, Aij ఈజ్ ఈక్వల్ టు బై ద ప్రాబ్లమ్ Aij ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేయబడింది, హాఫ్ I మైనస్ 3j, వేర్ I ఈజ్ ఈక్వల్ టు, I ఏంటంటే రో, I ఏంటి రో, రోస్ ఎన్ని ఉంటాయి ఇందులో 3. కాబట్టి I వాల్యూ 1 2 3. j వాల్యూ కాలమ్స్, j అంటే కాలమ్ ఎన్ని ఉండాలి, 2. కాబట్టి 1 2. అంటే I అనేది రో కాబట్టి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోలు ఉంటాయి. అలాగే J కాలమ్స్ కాబట్టి ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. ఇప్పుడు నౌ వరుసగా ఎలిమెంట్స్ అన్ని కట్టండి. ఫస్ట్ ఇక్కడ ఇది కావాలి, ఎలిమెంట్ కావాలంటే A11 ఈజ్ ఈక్వల్ టు
యాక్చువల్గా ఏఐజే అంటే హాఫ్ ఇంటూ ఇది, ఇక్కడ ఐ బదులు 1 జే బదులు 1 ఫస్ట్ ఏ11 అంటే హాఫ్ ఇంటూ ఐ బదులు ఎంత 1 మైనస్ 3 ఇంటూ జే బదులు 1 ఈజ్ ఈక్వల్ టు ఇది 1 మైనస్ 3 ఎంత హాఫ్ ఇంటూ మాడ్యులస్ 1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 మైనస్ 3 అంటే ఎంత -2 -2/2 ఎంత -1 -2 వల్ల ఇక్కడ మాడ్ ఉండడం వల్ల ప్లస్ అయిపోతుంది కాబట్టి 2/2 ఎంత 1. మీకు అర్థమైందా 1 మైనస్ 3 ఎంత -2 కానీ మాడ్యులస్ అర్థమేంటి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. సో -2 వల్ల +2 అంటే 1/2 ఇంటూ 2 అంటే ఎంత 1. నెక్స్ట్ ఏంటంటే ఏ11 వచ్చేసింది ఎలిమెంట్, ఇది ఏ12 అంటే హాఫ్ ఇంటూ ఐ అంటే ఎంత 1 మైనస్ జే అంటే 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది హాఫ్ ఇంటూ 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇందువల్ల 1 మైనస్ 6 అంటే -5 మాట వల్ల ప్లస్ అయిపోయింది 5/2. మళ్ళీ తర్వాత ఎలిమెంట్ ఏంటి ఏ21 కావాలి. ఏ21 అంటే హాఫ్, ఈసారి ఐ వాల్యూ 2 జే వాల్యూ 1 సో 2 మైనస్ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2 మైనస్ 3 అంటే ఎంత -1 మాడ్యులస్ ప్లస్ సో హాఫ్ ఇంటూ 1 1/2. మళ్ళీ ఏ22 కట్టాలి హాఫ్ ఇంటూ ఐ అంటే 2 మైనస్ 3 ఇంటూ జే అంటే 2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 2 మైనస్ 6 అంటే ఎంత -4 అలా మాడ్ ఉండడం వల్ల +4 అంటే ఎంత వచ్చింది ఇక్కడ 4/2 అంటే నథింగ్ బట్ మళ్ళీ 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2. మళ్ళీ ఏ22 అయిపోయింది ఏ31 హాఫ్ ఐ అంటే 3 మైనస్ జే 3 ఇంటూ 1 జే అంటే 1 కాబట్టి 3 మైనస్ 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 3 మైనస్ 3 అంతా 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఆల్వేస్ 0. మళ్ళీ మూడోది ఇంకోటి ఏ31 అయిపోయింది ఏ32 హాఫ్ ఇంటూ ఐ అంటే అంత ఇక్కడ వాల్యూ 3 మైనస్ 3 ఇంటూ జే అంటే ఎంత 2 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ 3 మైనస్ 6 అంటే ఎంత -3 3 మైనస్ 6 అంటే ఎంత -3 మాట ఉండడం వల్ల మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 3/2. Therefore now required matrix మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. A11 అంటే 1 A12 అంటే 5/2 తర్వాత 1/2 2 0 3/2 ఇది మనకి కావాల్సిన మ్యాట్రిక్స్. అర్థమైందా? సో ఒకసారి మళ్ళీ ఇది ఏం చేయాలి 3x2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు అంటే మనం 3x2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు అంటే మనం కనుక్కోవాల్సిన మ్యాట్రిక్స్లో 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. అలాగే అందులోని ప్రతి ఎలిమెంట్ ఎలా డిఫైన్ అయింది ఏఐజే ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఐ మైనస్ 3j. సో జనరల్లీ మనకి 3x2 మ్యాట్రిక్స్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏ ఈక్వల్ టు అని తీసుకుంటే A11 A12 ఎందువల్ల 3 రోలు తీసుకోవాలి 2 కాలమ్లు తీసుకోవాలి కాబట్టి ఎలా తీసుకున్నాం ఎలిమెంట్ ఏంటి ఏఐజే ఈక్వల్ టు హాఫ్ ఐ మైనస్ 3j. సో మనకి దీని ఆర్డర్ ఏంటంటే 3/2 కాబట్టి ఐ రో వాల్యూలు ఎన్ని ఉంటాయి 1 2 3 3 ఉంటాయి కాలమ్స్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి 1 2. సో ఇప్పుడు వరుసగా ఇందులోని ఎలిమెంట్స్ ఒక్కోటి కట్టాలి. ఫస్ట్ A11 కడదాం అంటే I1 J1 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఐ బదులు 1 జే బదులు 1 అయ్యారు. అప్పుడు ఇది ఏమైంది 1 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 ఎంత అవుతుంది -2/2 -2 మాడ్ ఉండడం వల్ల ప్లస్ సో 2/2 వాల్యూ 1 అయింది. అలాగే మళ్ళీ రెండో ఎలిమెంట్ ఏంటి A12 అంటే ఐ బదులు 1 జే బదులు 2 వేయాలి. ఇందులో వేస్తే మళ్ళీ ఎలిమెంట్ 5/2 ఇలా 6 ఎలిమెంట్స్ కట్టాం వచ్చినాయి. ఇప్పుడు రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఇది జాగ్రత్తగా చూడండి ఇంపార్టెంట్ 2 మార్క్స్కి చాలాసార్లు పరీక్షలు అడిగాడు మిమ్మల్ని కూడా ఈసారి పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ లెక్క ఎక్కించుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ రెండు ఎక్కించుకోండి వీడియో ఇక్కడ పాజ్ చేసుకుని ముందు ఈ 2 సమ్స్ ఎక్కించుకోండి. సో ఓకే నెక్స్ట్ సమ్ here a equal to -1 3 4 2 b equal to 2 1 3 -5 and x is equal to x1 x2 x3 x4 and a plus b equal to x then find x1 x2 x3 x4. సో ఇలా ఇచ్చి 3 మ్యాట్రిక్స్ ఇచ్చి
ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఇచ్చి ఈ విమానాన్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో సొల్యూషన్ దీన్ని ఎలా చేయాలి? చాలా సింపుల్ సొల్యూషన్ అండి. ఏమని ఇచ్చారు? ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ దట్ ఏమని ఇచ్చారు? ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు. అంటే ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు. ఎంప్లాయిస్ ఎక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ x1 x2 x3 x4. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఏ? ఏ అంటే -1 3 4 2 ప్లస్ again what is b? 2 1 3 minus 5, 2 1 3 minus 5. So implies ఇది x1 x2, this is x3 x4 equal to, so ఇవి రెండు మనం యాడ్ చేసుకుందాం. -1 plus 2 3 plus 1 4 plus 3 2 plus -5 plus ఇది -5 is equal to ఇది x1 ఇక్కడ ఎక్కల ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ వెళ్దాం. ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 ఎంత అంటే 1, 3 plus 1 ఎంత 4, 4 plus 3 ఎంత 7, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 minus 5 కాబట్టి -3. therefore x1 x2 x3 x4 ఈజ్ ఈక్వల్ టు 1 4 7 -3 వచ్చింది. చూడండి, రెండు మ్యాట్రిక్స్లు ఉన్నాయి, రెండు కూడా సేమ్ ఆర్డర్ ఉన్నాయి. ఇక్కడ 2/2, ఇది 2/2, సేమ్ ఆర్డర్ మధ్యలో ఈక్వల్ టు ఉంది. అంటే ఏంటిది? ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా రెండు మ్యాట్రిక్స్ల మధ్య ఎలా ఈక్వల్ టు ఉంటే అర్థం ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వేట్ అవుతాయి. కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ కాలం ఎలిమెంట్ ఎంత? x1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది? 1. అలాగే ఇక్కడ ఏముంది? x2, దాని ప్లేస్ లో ఎంత ఉంది? 4, x3 ఎంత? 7, x4 ఎంత? -3. సో ఇలా x1 ఎంత, x2 ఎంత, x3 ఎంత, x4 ఎంత అనేది చెప్పగలం. అర్థమవుతుందా? చాలా సింపుల్ ప్రాబ్లం, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి, సింపుల్. తర్వాత అలాగే సేమ్, దీనికి దానికి తేడా ఏం లేదు, రెండు సేమే. ఉన్న తేడాల్లో కేవలం ఇక్కడ x1 x2 x3 x4 అడగలేదు. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మ్యాట్రిక్స్ అంటున్నారు. అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇచ్చారు ఆల్రెడీ a ప్లస్ బి. ఇక్కడ ఏబీలు ఏమి ఇచ్చారు? 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. కాబట్టి సొల్యూషన్ లో ఇక్కడ ఏమన్నా గివెన్ దట్ x is equal to ఏమని ఇచ్చారు? a plus b. so implies x is equal to what is a? 3 2 minus 1 2 minus 2 0 1 3 1 plus what is b? -3 -1 0 2 1 3 4 -1 2. సో ఇవి యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ 3 ప్లస్ ఆఫ్ -3 2 ప్లస్ ఆఫ్ -1 2 ప్లస్ -1 -1 ప్లస్ 0 మళ్ళీ 2 ప్లస్ 2 -2 ప్లస్ 1 0 ప్లస్ 3 1 ప్లస్ 4 3 ప్లస్ -1 3 ప్లస్ -1 అలాగే 1 ప్లస్ 2. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. కాబట్టి 3 - 3 0. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? మైనస్. కాబట్టి 3 - 3 0. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 - 1 1 -1 ప్లస్ 0 -1 2 ప్లస్ 2 4 -2 ప్లస్ 1 -1 0 ప్లస్ 3 3 1 ప్లస్ 4 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 - 1 2 1 ప్లస్ 2 3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. సో x వాల్యూ ఇది మ్యాట్రిక్స్. అర్థమైందా? సో చాలా సింపుల్. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా ఇలాంటి సమస్య ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది? ఇవన్నీ 2 మార్క్స్ కలిగి లెక్కలు. ఓకేనా? ఓకే, సో పాజ్ చేసుకుని మళ్ళీ 2 సమ్స్ ఎక్కించుకోండి. ఇంకొక 2 ఇంపార్టెంట్ సమ్స్ మళ్ళీ చెప్తాం. ఓకే, సో if a is equal to -1 -2 3 1 2 4 2 -1 3 b equal to matrix c equal to matrix a plus b plus c అంటే ఒక్కొక్కటి 3/3 మ్యాట్రిక్స్ 3 ఇచ్చాడు. 3 ఇచ్చి మూడింటిని కలిపి చెప్పమంటున్నాడు. సో
ఏ ప్లస్ బి ప్లస్ సి రెండు ఇచ్చినా మూడు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఒకటే పడుతుంది. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ చేసుకుంటాం, -1 -2 3 1 2 4 2 -1 3 ప్లస్ నెక్స్ట్ ఏంటి బి ఏమి ఇచ్చారు 1 -2 5 0 -2 2 1 2 -3 ప్లస్ తర్వాత ఏంటి సి ఏమి ఇచ్చారు -2 1 2 1 1 2 2 0 1 ఇలా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మూడు మ్యాట్రిక్స్ కలపడం. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది -1 ప్లస్ 1 ప్లస్ -2 కాబట్టి ప్లస్ ఆఫ్ -2 ఇది. నెక్స్ట్ మళ్ళీ రెండో ఎలిమెంట్ ఇక్కడ -2 ప్లస్ -2 ప్లస్ 1 ఇందులో రెండోది 1. నెక్స్ట్ ఇది 3 ప్లస్ 5 ప్లస్ 2 అలా. మళ్ళీ ఇక్కడ 1 ప్లస్ 0 ప్లస్ 1 మళ్ళీ 2 ప్లస్ -2 ప్లస్ 1 2 ప్లస్ -2 ప్లస్ 1 మళ్ళీ 4 ప్లస్ 2 ప్లస్ 2 మళ్ళీ నెక్స్ట్ 2 ప్లస్ 1 ప్లస్ 2 మళ్ళీ -1 ప్లస్ 2 ప్లస్ 0 3 ప్లస్ -3 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 పోతాయి, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 -2 -4 -4 ప్లస్ 1 -4 ప్లస్ 1. ఇప్పుడు ఇంకో స్టెప్ వెళ్తాం -4 ప్లస్ 1 3 ప్లస్ 5 8 ప్లస్ 2 10 1 ప్లస్ 0 1 ప్లస్ 1 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 2 -2 క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇది ప్లస్ 2 ఇది -2 పోతాయి. ఇంకా ఎంత మిగులుతుంది 1 4 ప్లస్ 2 ప్లస్ 2 4 ప్లస్ 2 ప్లస్ 2 8 2 ప్లస్ 1 3 ప్లస్ 2 5 2 -1 1 ఇంకా అలా 0 గొడవలు 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 -3 3 క్యాన్సిల్ అయిపోతాయి 1 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఇంకా కనుక్కోవడానికి వేసుకుంటే -2 -4 ప్లస్ 1 అంటే -3 10 2 1 8 5 1 1. సో ఇది ఆన్సర్. ఓకే ఈ జాగ్రత్తగా చూసుకో. సో 3 కలపడం ఇలా 3 ఇచ్చినా 4 ఇచ్చినా ఇదే పద్ధతి యాడ్ చేయండి. అదొంత కరస్పాండింగ్ ఫస్ట్ ఎలిమెంట్ కలిపితే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ కలిపితే సెకండ్ అలా వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. అలాగే ఇక్కడ రెండో లెక్క చూశాను అనుకోండి, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఆల్రెడీ ఇలాంటి లెక్క నేను ఒకటి చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఒకసారి చూద్దాం. సొల్యూషన్ ఇచ్చింది ఏంటంటే x - 3 2y - 8 z + 2 6 ఇచ్చారు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమో 5 2 -2 a - 4 ఇచ్చారు. సో ఈ రెండు కూడా ఇది 2 రోస్ 2 కాలమ్స్. సో ఇది 2/2 ఇది 2/2 రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి, ఈక్వల్ టు ఉంది అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి x - 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 5 ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 5 + 3 అంటే ఎంత 8. అలాగే ఇది ఈ టర్మ్ ఈక్వేట్ చేయండి 2y - 8 ఈజ్ ఈక్వల్ టు 2 2y ఈజ్ ఈక్వల్ టు -8 ఇచ్చేపోతే +8 + 2 2y ఈజ్ ఈక్వల్ టు 10 y ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే 5. అలాగే ఇక్కడ z + 2 ఈజ్ ఈక్వల్ టు -2 z ఈక్వల్ టు +2 ఇటే వెళ్ళిపోతే -2 -2 -2 -4. అలాగే ఇక్కడ 6 ఈజ్ ఈక్వల్ టు a - 4 a ఈజ్ ఈక్వల్ టు -4 ఇటే పోతే +4 6 + 4 10. కాబట్టి x వాల్యూ 8 y వాల్యూ 5 z వాల్యూ -4 ఈక్వల్ టు 10. ఇది XYZ ఏ వాల్యూలు కనుక్కోవడం. ఇది ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్. అర్థమైందా? సో ఎక్కించండి, ఎక్కిస్తే మళ్ళీ ఇంకో 2-3 లెక్కలు చెప్తాం.
So here is another problem on equality of matrices. ఇది కూడా ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ కాన్సెప్ట్ మీదే XYZ ఏ వాల్యూ కట్టాలి. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నారు మధ్యలో ఈక్వల్ టు పెట్టడం ద్వారా. సో దీని ఆర్డర్ చూస్తేనే తెలుస్తుంది సేమ్. ఎందువల్ల ఇందులో 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి, అలాగే ఇందులో కూడా 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. సో ఆర్డర్ ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ అయితే ఏమవ్వాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా వాడదాం. గివెన్ దట్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ x - 1 2 5 - y 0 z - 1 7 1 0 a - 5 ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి 1 2 3 0 4 7 1 0 0 ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ x - 1 ఇక్కడ ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇంప్లైస్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే ఎంత 2. నెక్స్ట్ y అంటే ఇక్కడ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ ఇది. సో 5 - y ఈజ్ ఈక్వల్ టు 3 ఎంప్లాయిస్ మైనస్ y ఎలా వెళ్తే y 3 టేప్ వస్తే 5 - 3 మైనస్ y ఎలా వెళ్తే +5 ప్లస్ y ప్లస్ 3 టేప్ తీసుకొచ్చాం -3. సో ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 2. తర్వాత z కావాలి, z ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఇది. సో ఎంప్లాయిస్ z - 1 ఈజ్ ఈక్వల్ టు 4 అంటే z ఈక్వల్ టు 4 + 1. సో z వాల్యూ ఎంత అయింది ఇక్కడ 5. అలాగే ఇంకొక వాల్యూ ఏమడిగారు a ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది సింపుల్. a - 5 ఈక్వల్ టు ఇక్కడ ఇది వాల్యూ 0. సో ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వేట్ చేస్తారు. సో a ఈజ్ ఈక్వల్ టు 5, a - 5 ఈక్వల్ టు 0, ఈ -5 లేకపోతే +5 0 + 5 ఎంత 5. అర్థమైందా? సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అనదర్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ ట్రేస్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్. లెట్ a ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ ని a అని తీసుకో. 1 3 - 5 2 - 1 5 2 0 1. ట్రేస్ ఆఫ్ a అడుగుతున్నారు మనం. ట్రేస్ ఆఫ్ a ఆల్రెడీ నేను చెప్పాను ట్రేస్ ఎలా కట్టాలి. ట్రేస్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ డయాగనల్. ఇది 1 - 1 + 1 +1 - 1 క్యాన్సిల్ అయిపోయింది 1. సో ట్రేస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగనల్. ఇది ప్రిన్సిపల్ డయాగనల్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్. కాబట్టి 1 - 1 + 1 అన్ని యాడ్ చేయండి. సో 1 + 1 2 - 1 1 లేదా +1 - 1 క్యాన్సిల్ అయిపోయింది 1 మిగిలింది. సో ట్రేస్ ఆఫ్ a ఎంత అంటే అక్కడ 1. ఓకేనా? ఓకే, ఎక్కించుకోండి. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చూడండి. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి కట్టమంటున్నారు, b - a కట్టమంటున్నారు. సో ఫస్ట్ మనం b - a ఈజ్ ఈక్వల్ టు కట్టాలి. ఫస్ట్ ఏముంది, b ఉంది కాబట్టి b వేసుకోవాలి. -1 2 3 0 1 0 0 0 -1 b మ్యాట్రిక్స్ వేసుకున్నాం. మధ్యలో ఏముంది, మైనస్ ఉంది, ఇది మైనస్. ఏ అంటే ఏంటి, ఈ మ్యాట్రిక్స్ 0 1 2 2 3 4 4 5 -6 ఈజ్ ఈక్వల్ టు ఇది -1, ఇక్కడ ఏంటి -0, అలాగే 2 -1 -1 3 -2 0 -0 సారీ 0 -2 0 -2 1 -3 0 -4 0 -4 0 -5 0 -5 -1 minus of -6. So this is equal to nothing but ఇదేమవుతుంది -1 -0 -1 2 -1 1 3 -2 1 0 -2 -2 1 -3 -2 0 -4 -4 0 -4 -4 0 -5 -5 -1 minus into minus plus, so +6 -1 +6 5. So ఇది b - a. ఓకే, చాలా సింపుల్.
నెక్స్ట్ ఏంటి కట్టాలి మనం 4a మైనస్ 5b కట్టాలి. సో కాబట్టి 4 ఇంటూ ఏ, ఫస్ట్ ఏ అంటే ఏంటి 0 1 2 2 3 4 4 5 మైనస్ 6 మైనస్ 5 ఇంటూ బి, బి అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత మైనస్ 1 2 3 0 1 0 0 0 మైనస్ 1, 4తో మల్టిప్లై చేయండి 0 1 2, సో 4తో మల్టిప్లై చేయాలి 4 zeros 0 4 1s 4 4 2s 8, 4తో మల్టిప్లై చేయండి 4 2s 8 4 3s 12 4 4s 16, ఆఖరిలో 4 4s ఎంత 16 20 మైనస్ 24 మైనస్ ఈ మైనస్ ఇక్కడ ఉంచాలి ఓన్లీ 5తో మల్టిప్లై చేయండి మైనస్ 5 5 into 2 10 ఓన్లీ 5తో 5 3s 15 5 zeros 0 5 1s 5 0 0 0 మైనస్ 5. ఇప్పుడు సబ్ట్రాక్షన్ 0 మైనస్ మైనస్ 5, ఇప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ 5 కాబట్టి బ్రాకెట్ పెట్టి వేసుకోవాలి. అలాగే 4 మైనస్ 10, అలాగే 8 మైనస్ 15, ఇది చూద్దాం 8 మైనస్ 0 12 మైనస్ 5 మైనస్ 5 16 మైనస్ 0 16 మైనస్ 0 20 మైనస్ 0 మైనస్ 24 మైనస్ ఆఫ్ మైనస్ 5 ఎంత వచ్చింది. సో ఇదంటే వాల్యూ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇదంటే ఇక్కడ వేస్తున్నాం చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 ప్లస్ 5 ఎంత అవుతుంది 5 4 మైనస్ 10 అంటే ఎంత మైనస్ 6, ఎందువల్ల 10కి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసేయాలి, పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి 15 మైనస్ 8 7, పెద్దదానికి మైనస్ సింబల్ కాబట్టి మైనస్ 7 8 మైనస్ 0 8 12 మైనస్ 5 7 16 మైనస్ 0 16 16 మైనస్ 0 16 20 మైనస్ 0 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 24 ప్లస్ 5 మైనస్ 24 ప్లస్ 5 మైనస్ 19 మైనస్ 24 ప్లస్ 5 ఒకటి మైనస్ ఒకటి ప్లస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి 24 వచ్చి 5 పోతే 19, పెద్దానికి మైనస్ సింపుల్ కాబట్టి మైనస్. సో ఆన్సర్ 5 మైనస్ 6 మైనస్ 7 8 7 16 16 0 మైనస్ 19. అలా సేమ్ అదే విధంగా ఈ సమ్ కూడా అంతే. ఏమడుగుతున్నారు ఏ ఇచ్చారు బి ఇచ్చారు 3b మైనస్ 2a అడుగుతున్నారు 3b మైనస్ 2a అడుగుతున్నారు ఈజ్ ఈక్వల్ టు 3b అంటే వేసుకో 3 2 1 1 2 3 మైనస్ 2 2 ఇంటూ a అంటే వేసుకో 1 2 3 3 2 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 3 ఎంత 9 6 3 3 6 9. ఈ మైనస్ ఎలా ఉంచే మైనస్ తో చేయట్లేదు ఓన్లీ 2తో మల్టిప్లై చేసుకో 2 4 6 6 4 2 2 1s ఎంత 2 2 2s ఎంత 4 2 3s ఎంత 6 2 3s ఎంత 6 2 2s ఎంత 4 2 1s ఎంత 2. ఇప్పుడు ఈ రెండు ఒక దాంట్లో సబ్ట్రాక్షన్. సో ఇదంతా 9 మైనస్ 2 6 మైనస్ 4 3 మైనస్ 6 3 మైనస్ 6 6 మైనస్ 4 9 మైనస్ 2. సో ఇది చేయండి 9 మైనస్ 2 ఎంత 7 మైనస్ 2 6 మైనస్ 4 2 సారీ 6 మైనస్ 4 2 3 మైనస్ 6 మైనస్ 3 పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3, ఇది కూడా 3 మైనస్ 6 కాబట్టి మైనస్ 3 6 మైనస్ 4 2 9 మైనస్ 2 7. సో 7 2 minus 3 minus 3 2 7 is the answer. ఓకే సో ఎక్కించుకోండి ఈ సమ్ కూడా మీరు ఎక్కించుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. అంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ అర్థమవుతుంది. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్న కాన్సెప్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఇది ఈ రోజుకి ఇంకా ఇక్కడితో ఆపుతున్నాము. రేపు క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాసు, చాలా ఇంపార్టెంట్ క్లాస్ రేపు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు చేయగలుగుతాం అంటే 2 మ్యాట్రిక్స్ని ఇప్పుడు దాకా యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం చాలా ఈజీగా.
కానీ మల్టిప్లై చేయాలంటే ఆ రెండు మ్యాట్రిక్స్లు ఎలా ఉండాలి, ఎప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయగలుగుతాం, అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అనే ఈ కాన్సెప్ట్ కొంచెం రేపు చూస్తాం. కొంచెం జాగ్రత్తగా వినాలి. అది రేపు మొత్తం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అంతా చెప్పి రెండు మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అన్న ఇంట్రడక్షన్ వరకు రేపు చెప్దాం. ఆ తర్వాత క్లాస్లో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో రేపు చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో ఇక్కడ వరకు మీరు ఎక్కించుకోండి. ఈ నోట్స్ మాత్రం మీరు పెండింగ్ పెట్టుకోకుండా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా మీరు రాసుకోండి. నోట్స్ మీకు చాలా ముఖ్యం, అర్థమవుతుందండి. రేపు కాలేజీ తీసాక మీకు మళ్ళీ నోట్స్లో ఇబ్బంది ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని ఒకసారి ఎక్కించుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again on tomorrow.